సిస్టర్ స్టోరీ అయితే నాతో షేర్ చేసుకున్నారు, కంటిన్యూ చేస్తున్నా కదండి. మళ్ళీ కంటిన్యూ ఇంకా చెప్పండి అక్క ఆపేశారు అంటున్నారు. లేదండి చెప్తాను, మొన్నటిదా కొంచెం బిజీగా ఉండి. అయితే మీరు లాస్ట్లో నాకు ఒక సజెషన్ కూడా ఇవ్వాలి, అది ఆ సిస్టర్కి ఇచ్చినట్టే. అంటే తనకి ఇప్పుడు పిల్లల విషయంలో అనమాట, అంటే మీకు స్టోరీ చూస్తే అర్థమైపోతుంది వింటే. ఒక బాబునో పాపనో పెంచుకోవాలని తను ఆశపడుతుంది. తనకి ఎక్కడా కూడా దొరకట్లేదు. ఎవరికైనా తెలిసి ఉంటే ఎక్కడన్నా ఒక చిన్న బాబు కానీ పాప కానీ కావాలని తన బాధ అనమాట. అందుకే మనతో షేర్ చేసుకోవడం జరిగింది. మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి. అయితే తను పిల్లలు అయితే లేరు కదా, 5 years అయిపోయిందన్న కదా. ఇంకా తను వాళ్ళ హస్బెండ్కి పిల్లల విషయంలో ఎంత మాట్లాడినా మాట్లాడట్లేదు. అలాగే పిల్లని ఎవరైనా ఒక బాబునో పాపనో పెంచుకుందామంటే అక్కడ ఏం సమాధానం చెప్తలేదంటే అండి. సరే అని ఇంక ఇలా కాదని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ ఒక బాబునో పాపనో పెంచుకుందామన్నా తను సమాధానం ఇవ్వట్లేదు. ప్రాబ్లం అయితే వాళ్ళ మా హస్బెండ్లోనే ఉందని తెలిసినా కూడా తను ఏమీ మాట్లాడట్లేదు. ఎవరినన్నా పెంచుకుందాము అంటే మరి ఎలాగమ్మా నేనైతే ఇంటికి వచ్చేస్తాను అంటే వాళ్ళు అన్నారంట, లేదు నువ్వు తాళైతే కట్టాడు కాబట్టి ఇంకా అక్కడే ఉండాలి. పెళ్లి జరిగిన తర్వాత ఒక అమ్మాయి జీవితాంతం అక్కడే ఉండాలి, చావైనా బతికైనా నీకు అక్కడే, ఇక్కడ రావద్దు అని వాళ్ళు అన్నారంట. సరే అని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఇంకా తనని అడిగి అడిగి ఇసిగిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందంటండి. అయినా సరే పిల్లల్ని పెంచుకుందామంటే ఏమీ మాట్లాడట్లేదు. నాకు ఒక పాపనన్నా బాబునన్నా పెంచుకోవాలని చాలా ఆశగా ఉందని పాపం తను చాలా బాధపడుతూ మనకైతే ఆ సిస్టర్ కామెంట్ పెట్టారండి. మనకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. ఇంకా అదే కాకుండా తనకి కొద్ది అవమానాలు కాదు, వాళ్ళ తోటికోడలు వాళ్ళకైతే ఇంకా పాపకి ఒక బాబు పాప పుట్టారంట. ఇంకా తను పిల్లలు లేరు కాబట్టి ఆ చిన్న బాబుని చూసుకుంటూ హ్యాపీ ఫీల్ అవుదామని పాపం పొద్దున్నే టిఫిన్లు అవి చేసుకెళ్ళిస్తుంటే, నువ్వు ఇప్పుడు వస్తే వచ్చావు కానీ పొద్దున్నే లేగకు, మాకు కనిపించకు, పిల్లక్కట్ట కనిపించకని చెప్తే ఇంకా ఏడ్చుకుంటూ లోపలికి పోయి ఒకటే బాధపడడం అంట. ఎంత బాధ అండి నిజంగా. అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అసలు పిల్లలు లేకపోతే.